గాంధీ మహాత్ముని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న అభినవ భారతదేశ నిర్మాణ జాతిపిత నరేంద్ర మోదీ అని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా కందుల సంధ్యారాణి గోదావరికని ప్రధాన చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ జాతిపితగా పిలువబడే గాంధీజీ అహింస ప్రతిఘటన సూత్రాలు బ్రిటిషు వలస పాలన నుంచి స్వాతంత్ర్యం కోసం భారతదేశం విజయవంతమైన పోరాటంలో కీలక పాత్ర పోషించాయని కీర్తించారు. స్వాతంత్ర సమరయోధులను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్య భూమిక పోషించారని హర్షం వ్యక్తం చేశారు. నేడు అదే శైలిలో భారతదేశ నవనిర్మాణం అభివృద్ధి కోసం మహర్షులు శ్రమిస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినవ భారతదేశ జాతిపితగా కీర్తింపబడ్డం స్వాగతించబడిన హర్షించదగిన విషయమని ప్రశంసించారు. నాటి జాతిపిత గాంధీ స్ఫూర్తితో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు సెల్యూట్ కొడుతున్నాయంటే అది కేవలం జాతిపిత వలన సాధ్యమవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు వారి యొక్క స్ఫూర్తి పొంది దేశం కోసం ధర్మం కోసం నీతిగా నిజాయితీగా ప్రజలలో ఉండి వాళ్ళ అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలని సామాన్య ప్రజలకి అందడం లోపల కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాడు అనేక పోరాటాల ద్వారా సత్యాగ్రహం ద్వారా శాంతియుత మార్గంలో మాత్రమే దేశాన్ని స్వాతంత్రం సృష్టించాలని చెప్పి వాళ్ళు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటాన్ని పూర్తి పొంది ఇవాళ మహనీయుల యొక్క విగ్రహాలకి పూలమాల వేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. మరొకసారి ఆ మహనీయులను స్మరించుకుంటూ తప్పకుండా యావత్ సమాజం వారిని పూర్తి పొందుతూ తప్పకుండా వారు అందించినటువంటి మన దేశం కోసం వారు అందించినటువంటి త్యాగాలని తప్పకుండా మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఖ్యాతం వెంకటరమణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, మండల అధ్యక్షులు కోడూరి రమేష్, గోపగాని నవీన్ గౌడ్, ప్రవీణ్, అంతే రాజ్ కుమార్, మామిడి వీరేశం, బుంగ మహేష్, పంగ రవి, బండారి శ్యామ్, భాషబోయిన రాకేష్, జక్కన్న, బాలకిషన్, వెంకటేష్, రాహుల్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.